వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీలో రాజకీయ పార్టీలను మించి మీడియా సంస్థలు చేస్తున్న రాజకీయం చూస్తే ఒక్కొక్కసారి భలే బాధ అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా టీడీపీ మీడియా సంస్థలు రాసే రాత వాడుతున్న భాష చూస్తే ప్రజా ప్రయోజనాల మీద కనీసం కన్సర్న్ కూడా లేదా అని మనసు చివుకుమంటూ ఉంటుంది చాలాసార్లు. మరీ ముఖ్యంగా ఈనాడులో జర్నలిస్ట్ గా ఓనమాలు దిద్దిన నాలాంటి వాళ్ళకైతే ఈ పరిణామాలు చూస్తే అరెరే ఈనాడు మరి ఇంతలా ఎందుకు దిగజారిపోతోంది అనే సందేహం వెంటాడుతూనే ఉంటుంది. అల్టిమేట్ గా ఇలాంటి రాతలతో నష్టపోతున్నది ప్రజలైతే అంతిమంగా లబ్ధి పొందేది మాత్రం ఆ సంస్థ భుజాన వేసుకున్న పార్టీ. ఇంతకీ లేటెస్ట్ గా ఈనాడు ఏం రాసిందో, అసలు జన ప్రయోజనాల విషయంలో కూడా ఆ పేపర్ ధోరణి ఎలా మారిపోయిందో డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. కొత్త మిలేనియం మొదలైన తర్వాత జర్నలిస్ట్గా నేను ఈనాడు సంస్థల్లో ట్రైనింగ్ తీసుకున్నా. అసలు తెలుగు భాషని ఒద్దిగ్గా పొదుపుగా ఎలా రాయాలి, జనం సమస్యలైతే ఎలా ప్రస్తావించాలి, రాజకీయ అంశాలు ఎలా చెప్పొచ్చు అనే విషయాలతో పాటు జాతీయ అంతర్జాతీయ అంశాల మీద కూడా ఈనాడులో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం అనేది అప్పట్లో అలవాటుగా ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఆ తర్వాత క్రమంగా ఇండివిజువల్గా హ్యాండిల్ చేసే స్థాయికి వచ్చిన తర్వాత రామోజీరావు ఒక్కటే చెప్తూ ఉండేవారు, మీడియా ప్రతిపక్షంలాగా ఉండాలి, ప్రజల గొంతులాగా ఉండాలి, ప్రజల వైపు నుంచి మాట్లాడాలి, ప్రభుత్వానికి ఒత్తాసు పలికేలా ఉండకూడదు అని పదే పదే చెప్పడానికి రామోజీరావు విభిన్న మార్గాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పటికే 2004 వచ్చేసింది, వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చారు. బహుశా అందుకే ఆయన టోన్ అలా ఉండేటప్పుడు అని తెలియడానికి చాలా టైం పట్టింది నాలాంటి వాళ్ళకి. అందుకోసమే జనం వైపు నుంచి మాట్లాడాలి అని నేను కోరుకుంటా. మరి అదే పాఠాలు చెప్పిన ఈనాడు ఇప్పుడు ఎలా ఉంది? రాజకీయాల్లో రాతలు రాశారంటే, జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు హెడ్డింగ్లు పెట్టారంటే, కథనాలు నడుపుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అదంతా ఆ సంస్థ ఎజెండాలో భాగమని. మరి ప్రజా ప్రయోజనాల విషయంలో కూడా ఇలా ఏంటి? భూముల రీసర్వే విషయంలో ఈనాడు రాస్తున్న రాతలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఏపీలో జరుగుతున్న భూముల రీసర్వే మీద రైతుల్లో గగ్గోలు పుడుతోంది. లెక్కలు తేడా వస్తున్నాయని, ఎకరానికి 5-10 సెంట్ల చొప్పున కూడా తారుమారు జరిగే పరిస్థితి వస్తుందని గుండెలు బాదుకుంటూ ఉన్నారు. దాన్ని ఈనాడులో రిపోర్ట్ చేసిన తీరు చూస్తే ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. దీపావళిలో చిన్న పిల్లలు ఎస్, అదే అనిపించింది. రైతుల గుండె గుబేలు అంటూ ఉంటే చాలా చిన్న విషయం ఇదంతా అన్నట్టుగా ఈనాడు ప్రొజెక్ట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తోంది. ఇదే ఈనాడు ఇదే భూ సర్వే మీద అప్పట్లో ఏం రాసిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడేమో కొన్ని చోట్ల భూముల విస్తీర్ణంలో తేడాలు అని మెత్తమెత్తగా రాసిన ఈనాడు అప్పట్లో మాత్రం భూముల మీద హక్కులు పోతున్నాయి, తప్పుల తడక లాంటి పదాలు వాడడం మనం చూస్తూ ఉన్నాం. అసలు చూడండి ఆ భాష, ఆ సొగసు ఎలా ఉంటుందో. మనకి నచ్చిన వాళ్ళు ఉంటే గనక తేడాలు దొర్లుతున్నాయి అని చాలా సింపుల్గా, లైట్గా, ఆహ్లాదంగా రాస్తాం. అదే జగన్ అధికారంలో ఉంటే మాత్రం తప్పుల తడకలు అని బండలు వేయడానికి, సాధ్యమైనంత పెద్ద బండలు తీసుకొచ్చి పడేయడానికి ఈనాడు విశ్వ ప్రయత్నం చేసింది. ఇది ఒక్కటే కాదు, స్మార్ట్ మీటర్ల విషయంలో కూడా అంతే. అప్పట్లో స్మార్ట్ మీటర్ల విషయంలో దూకుడుగా పోతూ బీభత్స భయానకమైన ప్రకటనలు చేసింది టీడీపీ. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి చూశారుగా. సరిగ్గా ఇదే సమయంలో ఈనాడు కూడా టీడీపీ ఎజెండాను భుజాన వేసుకుని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా భారీ కథనాలు రాస్తే ఇప్పుడు అదే ఈనాడు మెల్లగా టోన్ డౌన్ చేస్తూ ఎలాగ తేనె పలుకులు పలుకుతుందో చూడండి ఒకసారి. స్మార్ట్ మీటర్లు అనేది జగన్ హయాంలోనే తీసుకున్న నిర్ణయం అట. ఇప్పుడు ఇలా టోన్ డౌన్ చేయడానికి ఈనాడు ట్రై చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగిపోతుందని, జగన్ చేసిన నిర్ణయాలన్నీ తిరగదోడతామని చెప్పి కదా అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. వచ్చినట్టుగానే ఎక్సైజ్ పాలసీలు మార్చారు, ఇసుక పాలసీలు మార్చుకున్నారు కదా. మరి ఈ స్మార్ట్ మీటర్ల పాలసీ మాత్రం ఎందుకు మార్చలా? ఎందుకంటే అందులో ఉన్న అడ్వాంటేజ్ని లివరేజ్ తీసుకోవచ్చు. ఇదైతే కనుక ముందు ప్రభుత్వం మీదకి నెపాన్ని నెట్టేయొచ్చనా? ఎస్, ఆ ఎజెండాని ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈనాడు ఇలాంటి భాషతో స్లో పాయిజన్ లాగా జనంలోకి ఎక్కించడం చూస్తూ ఉంటే అసలు ఈనాడు ఎందుకని ఇలాగా క్రమంగా రోజు రోజుకి జారుడు మెట్ల మీదకి వెళ్ళిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తోంది అని నాలాంటి అభిమానులకి నిజంగానే చాలా బాధ అనిపిస్తోంది. అసలు ప్రతి అక్షరంలోనూ ఇలా రాజకీయాన్ని రంగరించడం ఎందుకు అనే ఆవేదన కలుగుతోంది. చాలా మందికి ఇప్పటికీ ఈనాడు చేసే రాజకీయాలు అర్థమైన, ప్రతి వాక్యంలోనూ
కేవలం రాజకీయ ప్రయోజనాల లక్ష్యంతోనే రాస్తోంది అని తెలిసినా గానీ ఆ ఈనాడు ఫాంట్కి అలవాటయ్యో లేదంటే గనక ఎప్పటి నుంచో చదువుతున్నాం కదా అనే కన్సోలేషన్తోనూ ఇప్పటికీ కొంతమంది ఈనాడిని ఫాలో అవుతున్నట్టున్నారు. ఇదే ధోరణి అంటే ప్రజల ప్రయోజనాలకి దెబ్బ పడుతున్నా కూడా ఇలా అడ్డగోలుగా సమర్థించే ఇలాంటి విధానాలు తీసుకుంటే గనక ముందు ముందు విశ్వసనీయత కోల్పోయేది, తద్వారా ఆర్థికంగా నష్టపోయేది ఈనాడే. ఇప్పటికే గత ఏడాదిగా అనుసరిస్తున్న ధోరణి, రాజకీయ ఎజెండాని నేరుగా భుజానేసుకున్న తీరు నచ్చక టీడీపీ పత్రికల లూజ్ సేల్స్ పడిపోయాయి అని మార్కెట్ రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. లూజ్ సేల్స్ అంటే బడ్డీ కొట్ల దగ్గర, పాన్ షాపుల దగ్గర అమ్ముతారు కదా పేపర్లో, నేరుగా ఇళ్లకు వేయకుండా. అలాంటి లూజ్ సేల్స్ గణనీయంగా పడిపోయాయి అనేది వాళ్ళ ఇంటర్నల్ లెక్కలకి తెలుసు, అలాగే మార్కెట్ సర్వేలు కూడా చెప్తున్న వాస్తవం. మరి ముందు ముందు ఇదే పంధా కొనసాగితే గనక బహుశా వచ్చే 2-3 ఏళ్లలో జనంలో కలిగే ఆగ్రహానికి ఈనాడు తన ప్రాభవాన్ని చాలా వేగంగా కోల్పోవడం ఖాయమేమో అని అనిపిస్తోంది. ఒక అభిమానిగా ప్రాణం చివుక్కుమంటోంది.